హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దామా? 146వ కీర్తన 5వ వచనం, Psalms 146 verse 5. But joyful are those who have the God of Israel as their helper, whose hope is in the Lord their God. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. విన్నారు కదండి ఈరోజు దేవుడు మాట్లాడిన మాట. ఎవరైతే ఆయనను కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళు ధన్యులంట. చాలాసార్లు మనం మనుషుల పైన ఆధారపడుతుంటాం కదా, మన ఫ్రెండ్స్ పైన, మన కొలీగ్స్ పైన, మన సొంత వారి పైన. వారు మనకు సహాయం చేస్తారు, వీళ్ళు మనకు సహాయం చేస్తారు, ఈ బాధల నుంచి వారు మనని బయటికి తీస్తారు, వాళ్ళు మనని ఓదారుస్తారని. కానీ వారే చాలాసార్లు మనని మోసం చేస్తారు. అవునా, ఈరోజు దేవుడు ఏమంటున్నారంటే ఆయనే మీ సహాయకుడై ఉన్నాడంట. ఆయననే మీకున్న ప్రతి ఒక్క బాధను తీర్చబోతున్నాడంట. ఇన్ని డేస్ ఏదైతే కుమిలిపోయి ఉన్నారో, ఇంకా ఇదైనా నా జీవితం, ఈ అప్పులతోనే ఉండిపోవాలా, లేకపోతే ఈ జబ్బుతోనే, ఈ వ్యాధితోనే నేను అన్నిటి నుంచి మిమ్మల్ని దేవుడు బయటికి తీసుకురాబోతుండు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయననే మీ సహాయకుడై ఉన్నాడంట. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అంట. యాకోబు టైం, అబ్రహాం టైం మాత్రమే కాదని మిరాకిల్స్ చేస్తారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మిరాకిల్స్ చేయబోతున్నాడంట. విశ్వసించండి, దేవుని మీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ప్రార్థన చేసుకుందామా? నజరీడైన సర్వశక్తి గల యేసయ్యా, అయ్యా అవునయ్యా, మేము నమ్ముతున్నామయ్యా. ఈరోజు నువ్వు మాతో మాట్లాడావయ్యా. అవునే, మనుషుల పైన కాదు ప్రభు, మేము మిమ్మల్ని చూస్తున్నామయ్యా. అవునే, నువ్వు మా సహాయకుడవై ఉన్నావయ్యా. ఈ వాగ్దానం పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభు మీరు దర్శించండి అయ్యా. ఎవరికైతే ప్రభు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రభు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాటిని మీరు బయటికి తీసుకురండి అయ్యా. అవును, ఎవరి జీవితంలో గొప్ప కార్యాలను చేయండి. మీ నామానికి మహిమకరంగా గొప్ప కార్యం చేయమని నజరీడైన సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.